నర్సీపట్నం వెనుకబడిన తరగతుల బాలుర కాలేజీ వసతి గృహాన్ని నూతన ప్రాంగణంలోకి మార్చారు. అయితే వసతి గృహంలో సదుపాయాలు సరిపోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వాష్రూమ్స్ అందుబాటులో లేక కాలేజీలో ఆలస్యంగా వెళ్తున్నామని పేర్కొన్నారు. కొన్నిసార్లు నాణ్యమైన ఆహారాన్ని అందించడం లేదని ఆరోపించారు. కనీసం ఇది వండడానికి కూడా అసలు ఏం సరిపోవట్లేదండి. బట్టలు దుక్కోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా టాయిలెట్స్ కూడా ఒక 20 మంది కలిపి ఒకే టాయిలెట్ ఉంది. దాన్ని వాడుకోవడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. కాలేజ్కి వెళ్ళడానికి చాలా మంది క్లీన్ అయిపోతుంది కూడా. ఇలాంటి హాస్టల్ మాలాంటి వాళ్ళకి అసలు సెట్ అవుతుంది. ప్లస్ పక్కన ఇలాంటి ఫ్యామిలీస్ ఉన్న దగ్గర మాట్లాడు ఏ చిన్నది చేసినా వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం, మమ్మల్ని ప్రతిదానికి ఏదో అనడం చేస్తున్నారు. మాకు ఇదేమీ అంతగా నచ్చట్లేదు. కాబట్టి హాస్టల్ కొంచెం మార్పిస్తారని కోరుకుంటున్నాం. మీ హాస్టల్లోని బాత్రూమ్స్ ఎలా ఉన్నాయి? బాత్రూమ్స్ చాలా వరస్ట్గా ఉన్నాయండి. డోర్లు సరిగ్గా పనిచేయట్లేదు. వాటర్ బయటకు వచ్చేస్తుంది. ఫుడ్ ఎలాగ ఉంటుంది? ఫుడ్ అయితే ఒక్కొక్కసారి లేడీస్ వస్తున్నారు, రాకపోతే ఫుడ్ బాగా లేట్ అవుతుంది. కాలేజీ 9 గంటలకు వెళ్లాల్సిన కాలేజీ 9:30, 10 కూడా అవుతుంది. మరి మీ హాస్టల్ వార్డెన్కి ఫిర్యాదు చేశారా? హాస్టల్ వాటికి ఫిర్యాదు చేస్తే వర్కర్స్ దొరకట్లేదు అంటున్నారండి. మరి మీరు ఏబీసీ ఉంటారు, ఏబీసీ గారికి ఫిర్యాదు చేశారా? వార్డెన్ సార్ మాట్లాడుతున్నారు. వార్డెన్ సార్ వారం రోజులు చేస్తానంటున్నారు. వారం అలా నెల అవుతుంది. ఈ హాస్టల్ మార్చి ఇక్కడికి వచ్చి మార్చి ఎన్నాళ్ళు అవుతుంది? 2 నెలలు అవుతుంది. అక్కడ బాగుంది, ఇక్కడ మార్చారు. ఇక్కడ ఇలా ఉంది, ఇదే పరిస్థితిలో ఉందా? ఇక్కడ కూడా అదే పరిస్థితి. అక్కడ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? అక్కడ కొనుక్కోవడానికి కూడా బాగుంటుంది, స్నానానికి బట్టలు ఉతుక్కోవడానికి మొత్తం అంతా బాగానే ఉంటుంది. మరి మీ వార్డెన్ గారు కంప్లైంట్ చేశారా? వార్డెన్ గారు కంప్లైంట్ చేసినా అదే పరిస్థితి అండి. ఇంకా ఎన్నిసార్లు చెప్పినా చేస్తాం అంటున్నారు. ఇంకా మాట్లాడలేదు. మీకు అటాచ్డ్ బాత్రూమ్స్ లేవు కదా? 3 కలిపి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఒక తానం జిల్లా అనుకో, అది వాటర్ మళ్ళీ పోయే వరకు పోగొట్ట పడుతుంది. వాటర్ మళ్ళీ ఇంకొక లేట్ అవుతుంది. కాలేజ్ కాటి అందరికి వాష్రూమ్ కాటి. ఇలా ఎంతమంది ఉంటారు స్టూడెంట్స్ ఇక్కడ? దీంట్లోనే స్టూడెంట్ 80 మంది అలా ఉంటారు. దగ్గర 120 వస్తారు. ఇంకా ఫైనల్ గా ప్రభుత్వానికి ఏం చెప్పి తెలుసుకున్నారు? హాస్టల్ మారితేనే గవర్నమెంట్ బిల్డింగ్ ఇవ్వాలి. హాస్టల్ ఫుడ్ దాటి బాగుంటుంది. వర్కర్స్ దాటి బాగా పని చేసి చూసుకోవాలని. థ్యాంక్ యూ.